ఆడవాళ్ళు సమస్య ఉంది అని అంటే చాలు అక్కడ వాలిపోతున్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్. శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు, గురుకులాలు, గవర్నమెంట్ కాలేజీలు అన్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. బట్ రియాక్షన్ ఏం వస్తలేదు, యాక్షన్ ఏంటి? అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి అనేది ఇంతవరకు ఎవరి దృష్టికి కూడా నేను వెళ్ళేంత వరకు తెలియదు. ఈవెన్ తల్లిదండ్రులకు కూడా ఏ విషయం కూడా వాళ్ళకి తెలియదు. దిస్ ఇస్ సో డర్టీ. అస్సలు బాగాలేదు, చూడండి చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. సో దానిపైన యాక్షన్ తీసుకోవాలన్నా, ఏది జరగాలన్నా కాస్త ఓపిక, నేర్పు అనేది అవసరం ఉంటుంది. బట్ మీ కళ్ళ ముందే ఆ పిల్లలు అక్కడ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. పప్పన్నం ఖరాబ్ అయిపోయింది, తినే ఫుడ్ ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళు వాడే వాష్రూమ్స్ కూడా చాలా చెప్పలేని పరిస్థితి. కళ్ళెదుట జరిగే సిచ్యువేషన్ని ఇమ్మీడియట్ యాక్షన్. ఇదివరకు ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఈ సంవత్సరం లోపల జరిగినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఒక రకమైనటువంటి యాక్షన్ అది కూడా. నిజంగా ఆ వార్తలు ఏంటంటే చిన్న చిన్న అమ్మాయిలు, ఇంటర్మీడియట్ చదువుకున్న అమ్మాయిలు ఏదో ఒక తెలిసి తెలియక ఇమ్మెచ్యూర్తో లెటర్లు రాసి ఫ్యామిలీ ఇష్యూస్ అనో లేకపోతే ఇంకేదో ఇష్యూస్ అని చెప్పి కాలేజీలోనే వాళ్ళంతా చనిపోతున్నారు. ఒకసారి ఎందుకు జరుగుతుంది? ఆ విద్యార్థులు ఎందుకలా అసలు రెస్ట్ అనేది ఉండట్లేదు వాళ్ళకు. 24/7 మీరు బుక్స్ ముందు పెట్టి చదవమంటే పిల్లలు ఎలా చదవగలుగుతారు? 15 గంటలు, 16 గంటలు, 18 గంటలు కేవలం చదువు మీదనే ఉండమంటే చిన్నపిల్లలకి అది అసలు స్ట్రెస్ అని తెలియదు, డిప్రెషన్ అని తెలియదు. కానీ ఏదో ఒక ఇష్యూ వల్ల వాళ్ళు కూడా అలాంటి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజెస్, హాస్టల్స్లలో మాత్రము చాలా దారుణంగా కూడా విద్యార్థులతోటి వాష్రూమ్స్ క్లీన్ చేయించడము, డార్మెంటరీస్ క్లీన్ చేయించడము జరుగుతుందని పేరెంట్స్ ఇటు విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు. డెఫినెట్గా మీ దృష్టికి ఏ మీడియా హౌస్ అయినా కానివ్వండి, మీ దృష్టికి కనుక వచ్చిందనుకోండి పిల్లలతో పని చేపిస్తున్నారు అని చెప్పి నా దృష్టికి తీసుకురండి. అది గవర్నమెంట్ది కానివ్వండి, ప్రైవేట్ది కానివ్వండి, అది ఎవరి పేరు మనకి ఏది అవసరం లేదు. 100% చర్య. సో మాజీ మంత్రి కేటీఆర్ని ఆర్టీసీకి సంబంధించి ఫ్రీ బస్సుల విషయంలో కుట్లు అల్లికలు ఎగురుతున్నారని మాట్లాడడంతో ఆయన నోటీసులు జారీ చేసి కమిషన్ ఎదుటికి హాజరుపరిచారు ఆయన్ని. అండ్ ఏం క్వశ్చన్? డిస్కో డ్యాన్స్లు, బ్రేక్ డ్యాన్స్ కైండ్ ఆఫ్ వి వర్డ్స్. మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మహిళలకు ఉన్నటువంటి గౌరవం వాళ్ళకి లేదా అంటే వాళ్ళని ఏది పడితే అది అనవచ్చునా అన్నప్పుడు రాతపూర్వకంగా ఇచ్చారు. మీరు ఫస్ట్లీ పొలిటీషియన్, సో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసిన మీకు బట్ ఒక ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగా కావాలనే ఒక లక్ష్యం డెఫినెట్గా మీలో ఉండుంటుంది. సో రేవంత్ రెడ్డి టీంలో లేకపోవడమే మీకు ఈ కమిషన్ వరించిందా? నేను రేవంత్ రెడ్డి గారి టీంలో లేను అని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు. నేను డెఫినెట్గా రేవంత్ అన్న టీంలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ టీంలోనే ఉన్నాను, సోనియమ్మ టీంలోనే ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.